వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో బ్యూటిఫుల్ డే ఇవాళ మంచిగా మన ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, ఇప్పుడు దాకా రిజల్ట్ తీసుకున్నారు. అండ్ ఎవరెవరికి అనిపిస్తుంది గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అని? నా వాయిస్ వినిపిస్తుంది అందరికీ? ఓకే. సో ఎవరెవరికి గట్ ఉంది, మంచి స్టమక్ ఉంది, డైజెషన్ లెవెల్స్ బాగున్నాయి అన్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి ఒకసారి. డైజెషన్ లెవెల్స్ బాగుంటాయి అవి అన్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. హెల్త్ బాగుంటుంది, డైజెషన్ హెల్త్ చాలా బాగుంటుంది. వెరీ గుడ్. చాలు. డన్ డన్. ఓకే, మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం క్లియర్ గా. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర మనకి ఒక 500 పీపుల్ దాకా ఉన్నారు కాబట్టి గట్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో అందరికీ చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఒక ఇంజన్ లాంటిది అనమాట. మన శరీరంలో ఒక గట్ అనేది, పొట్ట భాగం అనేది ఇంజన్ లాంటిది అనమాట. మన శరీరం అంతా రన్ చేయడానికి ఈ పొట్ట భాగం దగ్గర మనకి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మనం కొంచెం డీటెయిల్డ్ గా తెలుసుకుందాము. ఇన్ఫర్మేషన్ గురించి ప్రెజెంటేషన్ కూడా బాగుంటుంది, అన్ని బాగుంటాయి, పొట్ట భాగం అంటే ఇది బాగుంటుంది. జస్ట్ నేను చెప్పడం, ఒకవేళ మీ ఆరోగ్యంలో పొట్ట భాగం దగ్గర మీకు ఏమైనా సమస్య వచ్చింది అంటే, మీరు మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ లెగంగానే మీరు జరగాల్సిన కార్యక్రమం అంటే ఫ్రెష్ అప్ అవ్వాల్సింది ఏదైతే వాష్రూమ్ వెళ్ళాలో, ఆ వాష్రూమ్ అనేది వెళ్ళటం అనేది సరిగ్గా జరగలేదు. మీ డే అంతా బాగుంటుందా? డెఫినెట్ గా డే అంతా బాగుంటుందా? డెఫినెట్ గా డే అంతా అస్సలు బాగోదు. శరీరంలోనే మన మన బ్రెయిన్ కి అంటే మన బుర్రకి కనెక్ట్ అయిన ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది గట్ అంటారు. అందుకే గట్ అంటే పొట్ట భాగం అంటే మన పేగులు అనేవి, మన శరీరంలో ఉన్నవన్నీ కూడా ఈ పేగులు అనేది సెకండ్ బ్రెయిన్ అంటారు అనమాట. అంటే మన బుర్రలాగా పనిచేస్తూ ఉంటది అనమాట. సో ఇది బాగాలేదనుకోండి, మీ బుర్ర పాడైపోయినట్టే. మీ బుర్ర అంటే మన మైండ్ సెట్, మన కాన్సన్ట్రేషన్, మన ఫోకస్ అన్ని ఉండాలి అంటే కనుక గట్ చాలా బాగుండాలి. గట్ బాగాలేదంటే కనుక స్ట్రైట్ అవే మన బ్రెయిన్ అనేది కనెక్టివిటీ ఉండదు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రెష్ అప్ సరిగ్గా అవ్వలేదు అంటే కనుక ఎర్లీ మార్నింగ్ మన డే అంతా కూడా ఎక్కడో తేడాగానే ఉంటుంది అనమాట. మీరు చూడండి, ఎప్పుడైనా ఎమోషన్స్ అయితే మైండ్ సెట్ కరెక్ట్గా ఉండదా? ఫీలింగ్ కరెక్ట్గా ఉండదు. ఎప్పుడైనా డైజెషన్ అవ్వకపోతే అప్పుడు కూడా ఫీలింగ్ కరెక్ట్గా ఉండదు. సో ఎక్కడైనా కూడా మీరు ఖచ్చితంగా ఫీలింగ్స్ కరెక్ట్గా ఉండాలి అంటే కనుక మీ గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంచిగా చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో అవన్నీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటనేది మనం ఇవాళ టాపిక్ లో మాట్లాడుకుందాము. సో ఇంకా డీటెయిల్డ్ గా వెళ్దాము. డెఫినెట్ గా మీకు అన్ని కూడా హెల్ప్ అవుతుంటది అనమాట. దయచేసి స్క్రీన్ మీద ఎవరు కూడా మార్క్స్ చేయొద్దు. సో మార్క్స్ చేయొద్దు ఎవరు కూడా. ఓకే. సో మేజర్ గా మనం ఇవాళ రోజుల్లో చూసే ప్రతి ఒక్క గట్ హెల్త్ అనేది ఇంపార్టెంటే. ఇవాళ గట్ గురించి ఒక్కటే సమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, ఓకే, అల్సర్స్, పైల్స్, ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి అనమాట. మన శరీరంలో మీ అందరికి తెలుసు కదా, కొన్ని వేల కోట్ల కణాలు ఉంటే, కొన్ని వేల కోట్ల కణాలన్నీ కలిపితే, కొన్ని వేల కోట్ల కణాలన్నీ కలిపితే కనుక ట్రిలియన్ ఆర్గన్ మైక్రో ఆర్గన్స్ అంటారు. అంటే మొత్తం శరీరం మొత్తంలోనే, గట్టులో శరీరం మొత్తంలోనే మనకు కొన్ని వేల కోట్ల కణాలు అయితే, ఈ కొన్ని వేల కోట్ల కణాలు శరీరంలో ఉండేవన్నీ కూడా ఏదైతే బ్యాక్టీరియా ఉందో అది చాలా ఎక్కువ అంటాం. అంటే మన శరీరంలో అన్ని అవయవాలు ఉంటే అవయవాలన్నీ టిష్యూస్ గా ఫామ్ అవుతాయి. టిష్యూస్ అన్ని కూడా సెల్స్ కింద ఉంటాయి అనమాట. అంటే చిన్న చిన్న సెల్స్ అన్ని కలిస్తే ఒక టిష్యూ లా ఫామ్ అవుతుంది. టిష్యూలు అన్ని కలిస్తే ఒక ఆర్గన్ కింద ఫామ్ అవుతుంది. ఆర్గన్స్ అన్ని కలిస్తే బాడీ ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఏదైతే ఉందో, ఈ శరీరం అంతా ఏదైతే ఉందో ఇదన్నీ కూడా కొన్ని బ్యాక్టీరియాస్, కొన్ని సెల్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. కానీ మనం 70-80% మన గట్లో ఉండాల్సిన బ్యాక్టీరియా దగ్గర మనం కొంచెం జాగ్రత్త పడుతూ ఉంటాం అనమాట. అందుకే దాన్ని సెకండ్ బ్రెయిన్ ఎందుకు అంటారంటే, మీ గట్టు బాగుందంటే శరీరం అంతా బాగున్నట్టే. గట్టు బాగాలేదంటే స్ట్రైట్ అవే మీ బ్రెయిన్ కి ఆ, ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో హెల్దీ గట్ బాగుంది అంటే కనుక మీ బ్యాక్టీరియా అంటే బాగుంటాయి అంటే బాగుంటుంది అనమాట. బ్యాక్టీరియా ఎక్కడ దొరికిద్ది? మన పెరుగు, మజ్జిగలు ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లో దొరికేది. ఇప్పుడు అసలు దొరుకుతుందా? పెరుగులు, మజ్జిగలు ఎక్కడ ఉన్నాయని అసలు మనకి అంత క్వాలిటీగా తినట్లేదు. ఇప్పుడు చాలా మంది పిల్లలకి మనకి గట్ కి సంబంధించిన సమస్యలు ఎక్కువ వస్తున్నాయి అనమాట. రానున్న రోజుల్లో 70-80% చాలా మందికి క్యాన్సర్లు వస్తాయి. ఈ క్యాన్సర్లు కూడా మేజర్ గా స్టమక్ కి సంబంధించిన క్యాన్సర్లు వస్తాయంట. ఎందుకంటే మనం తినే ఆహారము డైరెక్ట్ గా స్ట్రైట్ అవే మనకి బాడీ లోపలికి వెళ్తుంది. బాడీలో గట్లోకి వెళ్తుంది. స్టమక్ లో పెద్ద పేగులు, చిన్న పేగులు వెళ్తుంది. ఈ పేగుల్లో ఏదైతే డైజెస్ట్ అవ్వని ఆహారం ఏదైతే ఉంటుందో, ఆ డైజెస్ట్ అవ్వని ఆహారం అనేది చెడు కింద ఫామ్ అయిపోయి క్లెన్స్ అవ్వకపోవడం అంటే క్లీన్ అవ్వకపోవడం వల్ల మన శరీరంలో పొట్ట భాగం దగ్గర క్యాన్సర్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. రీసెంట్ గా నేను విన్నది ఏంటంటే, మన ఏదైతే స్టూల్ మోషన్ వెళ్ళే దారి ఏదైతే ఉంటుందో, ఆ మోషన్ వెళ్ళే దారి చోట ఇన్ఫ్లమేషన్ అంటే వెళ్ళే దారి దగ్గర ఒక ప్రాబ్లం అయింది. ఆ ప్రాబ్లం అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి అది క్యాన్సర్ రూపంలో మారిపోయింది అనమాట ఒక పర్సన్ కి. సో ఇలాంటివి ఎన్నో రానున్న రోజులు ఇంకా వినబోతాం. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. మనం తినే ఆహారం ఎలా తింటామో చూడండి. మనం తింటే ఎలా తింటాం? మనం ఎక్కడ తింటున్నాం?
మనం సగం డైజెషన్ అనేది ఎక్కడ జరగాలి అంటే కనుక మన మన మౌత్ లో జరగాలి. నేను చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు మా టీచర్ చెప్పేది, ఒక ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే 32 సార్లు నవలాలంట. 32 సార్లు నవలాలి అంటే ఎంత కష్టం. సో మీరు మనం ఇవాళ ఎలా తింటున్నాం, ఇలా తింటున్నాం వెళ్తున్నాం. సో ఇప్పుడు దీనివల్ల ఏం జరిగింది అంటే మన డైజెషన్ అనేది ఎక్కడైతే మన పళ్ళు ఇచ్చింది ఎందుకు కొరికి మన తినే ఆహారం అంతా కూడా ముక్కలు ముక్కల కింద చేయడానికి అనమాట. సో ఏదైతే ఈ ఆహారాన్ని ముక్కలు ముక్కల కింద చేయాల్సిన మన టంగ్ ని, మన ఏదైతే ఉందో టీత్ ని, ఇవన్నీ సరిగ్గా వాడతాం. మనం మింగుతున్నాం ఫుడ్ ని, మనం కొరకట్లేదు. ఆ కొరికే విధానాన్ని కొంచెం మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. హెల్దీ డైజెషన్ ఉండాలి అంటే కనుక మన గట్ హెల్త్ బాగుండాలంటే ఫస్ట్ మనం తినే ఆహారాన్ని మౌత్ అంటే ఇక్కడ దగ్గర అనేది ఎక్కువ నవలటం నేర్చుకోవాలి. రెండో భాగం ఎక్కడ, మన ఎసోఫేగస్ అంటారు. ఈ భాగం ఉంది కదా, ఈ పేగు ఉంది చూసారా, ఇక్కడ ఇక్కడ ఈ భాగం అంతా ఎసోఫేగస్ అంటారు. ఈ భోజనం అంతా కూడా ఈ ఎసోఫేగస్ నుంచి వెళ్ళి పొట్టలో పడుతుంది అనమాట. ఈ పొట్టలో పడిన తర్వాత కొన్ని రకాల యాసిడ్స్ ఉండడం వల్ల దీన్ని ఏం చేసిద్ది అంటే, ఎంత అంటే పాతకాలంలో మనుషులు అనేవాళ్ళు కదా, రాళ్ళు తిన్నా, వయసులో ఉన్నప్పుడు రాళ్ళు తిన్నా కూడా అరిగిపోతాయి అంటారు చూసారా. ఓకే, రాళ్ళు తిన్నా అరిగిపోతాయి అనమాట. అంత యాసిడిక్ ఉంటుంది అనమాట. అంటే ఆ గట్ లో ఏదైతే లిక్విడ్స్ ఉంటాయో దాంట్లో పడ్డ ప్రతి ఆహారం కూడా ఈ క్లియర్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత మనం బాడీలో వెళ్ళేది ఎక్కడికి అంటే చిన్న పేగుల దగ్గరికి బాడీలో అబ్జర్ప్షన్ జరుగుతుంది అనమాట. మనం తిన్న ఆహారంలో పౌష్టిక విలువలు ఏమున్నాయి, మంచి ఏముంది, అవన్నిటిని కూడా బాడీ ఏం చేసింది, తీసేసుకుంటుంది అనమాట. అది మనం ఒక చెరుకు మషిన్ లో చెరుకులు పెడితే ఎలాగైతే జ్యూస్ వచ్చేసి మనకి చెరుకు వేస్ట్ పక్కకి వెళ్ళిపోతుంది చూసారా, సేమ్ అట్లాగే మన తిన్న ఆహారం నుంచి మంచి పౌష్టిక ఆహారాలు ఏవైతే ఉన్నాయో బాడీ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. మిగతా వేస్టేజ్ అంతా కూడా డైజెషన్ పంపించేది. కానీ ఫ్యాట్ ఒక్కటే బాడీలో నుంచి డైజెషన్ నుంచి పోదు. శరీరంలో ఏది ఎక్కువైనా పోతుంది కానీ వేస్టేజ్ అంతా క్లియర్ అవుతుంది, కానీ కొవ్వు మాత్రం పోదు. కొవ్వు ఏం చేసిద్ది, కొవ్వు కణాలన్నీ కూడా సెల్స్ ని డిపాజిట్ అయిపోతుంది ఫ్యాట్ అనేది. సో మన బాడీలో ఫ్యాట్ అంతా కూడా డిపాజిట్ అయ్యి మన స్ట్రీమ్ అనేది స్టమక్ దగ్గర ఎక్కువ అవుతుంటాం. హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే కానీ మనం ఇక్కడ కూడా జాగ్రత్త. దెన్ మన లార్జ్ ఇంటెస్టైన్ వస్తుంది అనమాట, పెద్ద పేగులు ఏం చేస్తాయి, మన స్టూల్ ఏదైతే మనం తినే ఆహారం వల్ల డైజెషన్ ఏదైతే ఉందో ఈ డైజెషన్ అంతా కూడా అక్కడికి వెళ్తుంది అనమాట. మనం ఒక రోజంతా తిన్న ఆహారాన్ని మనం పొద్దున వెళ్ళగానే మార్నింగ్ ఫ్రెష్ అప్ అవుతాం కదా, మనం గట్టుని క్లీన్ చేసుకుంటున్నాం. ఎలాగైతే మనం చేతులు కాళ్ళు కడుక్కుంటాము, మొహం కడుక్కుంటాము, శుభ్రత స్నానం చేస్తాము, సేమ్ అట్లాగే మన గట్ హెల్త్ బాగు చేసుకోవడం కూడా అంతకంటే ఇంపార్టెంట్. మనం లోపలంతా చాలా భయంకరంగా ఉన్నాము, బయట అంతా కూడా మనం స్ప్రే కొట్టుకున్నాం, బాగుంటుందా, మంచి స్మెల్ అద్భుతమైన వస్తుంది, కానీ శరీరం అంతా కుళ్ళిపోయినట్టు ఉంటుంది. చెత్త కుప్ప మీద రోజు చెత్త వేస్తున్నారు, చెత్త పడేయట్లా. ఆ చెత్త మీద ఈగలు, దోమలు, పురుగులు వస్తూనే ఉంటాయి. దాని మీద మీరు స్ప్రే కొడితే కాసేపటికి మాత్రమే వాసన మంచిగా వస్తుంది, కానీ యాక్చువల్గా రియాలిటీలో ఆ చెడు వాసన అనేది అలానే ఉంటుంది. ఆ ఫంగస్, బ్యాక్టీరియల్ అలానే ఉంటాయి. సేమ్ అట్లాగే మన శరీరంలో కూడా మన పొట్ట భాగంలో ఏదైతే ఉందో ఈ బ్యాక్టీరియాలు, ఫంగస్, వైరసెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా హెల్దీగా ఉండేలా చూసుకోవాలి. సో ఇక్కడ 2 రకాలు ఉంటాయి అనమాట. ఓకే, ఒకటి మంచి బ్యాక్టీరియా, రెండోది చెడు బ్యాక్టీరియా. శరీరంలో 2 ఉంటాయి, చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఎలాగైతే మన లైఫ్ లో కష్టాలు సుఖాలు ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ ఉంటుందో శరీరంలో కూడా మన గట్ హెల్త్ లో మంచి హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. సో ఇక్కడ ఏం జరిగింది, శరీరంలో పొట్ట భాగం దగ్గర ఎన్నో బ్యాక్టీరియాలు విలన్ లాగా నుంచొని ఉంటాయి అనమాట. శరీరంలో ఇలా మన తినే ఆహారాన్ని బట్టి మన రోగ నిరోధక శక్తిని పడగొట్టడానికి, ఓకే, మన నిద్రని పాడు చేయడానికి, మన స్కిన్ ని సమస్యలు డ్యామేజ్ చేయ స్కిన్ ని మేజర్ గా గట్ పొట్ట భాగంలో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మన స్కిన్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి, మీ బ్రెయిన్ ప్రాబ్లమ్, మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట, డైజెషన్ ఇష్యూస్ వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా సమస్యలు వచ్చేది పొట్ట భాగం వల్ల మాత్రమే అనమాట. అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఆలోచించాలి, మంచి ఆలోచన విధానం ఉండాలి, ఫోకస్డ్ గా ఉండాలి అంటే కనుక డెఫినెట్ గా వాళ్ళ గట్ హెల్త్ అనేది చాలా మంది వరకు హెల్తీగా ఉండాలన్నమాట. సో చెప్పాను కదా, ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. 95% మన గట్ లో ఉండే మైక్రో బయోమ్స్ అంటారు, అంటే బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా వెళ్ళటం వల్ల మాత్రమే చెడు బ్యాక్టీరియా పోతుంది అనమాట. పాతకాలంలో మనం ఏం చేసేవాళ్ళం, పెరుగు తినేవాళ్ళం, మజ్జిగ తినేవాళ్ళం, ఏదైతే బ్యాక్టీరియాకి సంబంధించిన ఫుడ్ ఉందో ఇవన్నీ కన్సప్షన్ ఎక్కువ జరిగేది అనమాట. ఇవన్నీ కన్సప్షన్ ఎక్కువ జరగడం వల్ల ఏం జరిగేది, పొట్ట భాగం అంతా కూడా క్లియర్ అవుతూ ఉంటది. రోజు తినే ఫుడ్ తక్కువ ఉండేది, మంచి ఫుడ్ ఉండేది, బ్యాక్టీరియా బాగా పడేది అనమాట. ఈ బ్యాక్టీరియా పడడం వల్ల చెడు అనేది క్లీన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, చెడు ఆహారపు అలవాట్లు ఎక్కువైపోయినాయి. మన ఫ్యాట్, సాల్ట్, షుగర్, కార్బోహైడ్రేట్, ఓకే, ఎక్కువ గ్లూటన్ ఉన్న ఫుడ్, ఇవన్నీ లోపల బాడీకి ఎక్కువ వెళ్తాయి. పెరుగులు, మజ్జిగలు లేవు. సో ఇవన్నీ ఏమవుతుందంటే శరీరంలో క్లెన్స్, హీరో ఏమో తక్కువ ఉన్నాడు, విలన్ ఏమో చాలా ఎక్కువ ఉన్నాడు. ఎక్కువ మంది సైన్యం ఏమో అటువైపు ఉన్నారు, ఇటువైపు తక్కువ మంది ఉన్నారు. పోరాడే శక్తి తగ్గిపోతా ఉంటది అనమాట.
అందుకే ప్రతిరోజు మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది బాడీ లోపలికి వెళ్తూ ఉండాలి. బ్యాక్టీరియా అనేది లోపల బాడీ తయారు చేసుకోదు, మనం తినే ఆహారాన్ని బట్టే లోపల వెళ్ళి క్లీన్ అవుతూ ఉంటారు. సో ఇలా ఉంటుంది అనమాట బాడీ. సో కంప్లీట్ గా డైజెషన్, అబ్జర్ప్షన్, ఎక్స్ట్రాక్ట్ అంటే క్లియర్, అంటే తిన్నారు, తిన్న తర్వాత బాడీ శరీరానికి అబ్జర్వ్ అయిపోయింది, వేస్టేజ్ అంతా క్లియర్ అయిపోయింది. ఇలా ఉంటుంది అనమాట సిస్టమేటిక్ గా. చెప్పా కదా, గుడ్ బ్యాక్టీరియా కొన్ని ఉంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియా కొన్ని. గుడ్ బ్యాక్టీరియా అంతా కూడా మీ శరీరాన్ని మంచి చేస్తూ ఉంటది, శరీరంలో ఎటువంటి రోగాలు రాకుండా రోగ నిరోధక శక్తి పెంచడానికి. మొన్న రీసెంట్ గా మీరు చూశారు, కోవిడ్ వచ్చినప్పుడు శరీరంలో గుడ్ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ అన్నారు. ప్రోబయాటిక్స్ బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్. అది ఒక వైరస్, అది కొన్ని బ్యాక్టీరియాస్, కొన్ని ఫంగస్ వస్తాయి అనమాట. సో దీన్ని ఆపోజిట్ గా ఫైట్ చేయడానికి మనం ఏం చేశారు, కోవిషీల్డ్ వైరస్లు ఇచ్చారు కదా. కోవిడ్ వచ్చినప్పుడు ఈ వైరస్ కి ఇది పనిచేస్తుంది అన్నట్టు. సేమ్ అట్లాగే మన శరీరంలో కూడా ఏదైతే మన బ్యాడ్ బ్యాక్టీరియా, చెడు విషు పదార్థాల లోపల ఏదైతే ఉంటాయో ఈ విషు పదార్థాలు క్లియర్ చేయడానికి కూడా మనకి మంచి బ్యాక్టీరియా రెగ్యులర్ గా కావాలి. సో నార్మల్ గా గట్, ఒక మనిషిలో గట్ బాగుంది అంటే కనుక బాగా గుర్తుపెట్టుకోండి, తరతరాలుగా మీరు బాగుండాలి, నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి అంటే కనుక మీరు బాగుండాలి. మీరు బాగుంటే ఏం జరిగిందో చూడండి. మీ శరీరం అంతా కణాలు, డిఎన్ఏ తయారవుతుంది చూసారా. మీ శరీరం అంతా కూడా మైక్రోబయం ఏదైతే ఉంటుందో మీ శరీరం అంతా కూడా, ఒక మనిషి ఆరోగ్యంగా ఉండి మైక్రోబయమ్స్ ఎక్కువ మంచిగా ఉంటే కనుక వాళ్ళ మెటబాలిజం బాగుంటుంది. సో ఈ మెటబాలిక్ అవుట్కమ్ అంటే రానున్న రోజుల్లో పిల్లలు పుడితే మంచి పిల్లలు పుడతారు. కానీ ఎప్పుడైతే మీ గట్ హెల్త్ కరెక్ట్ గా ఉండదో, శరీరంలో పొట్ట భాగం కరెక్ట్ గా ఉండదో, ఈ గట్ హెల్త్ అనేది పాడైపోవడం వల్ల పిల్లలు కూడా ఒబేసిటీగా పుడతారు, పిల్లలు కూడా అనారోగ్యంగా పుడతారు. ఇవాళ చూడండి, చాలా మంది పిల్లలు పుడుతున్నారు కానీ పిల్లలు ఏదో ఒక లోపాలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. పిల్లల్లో హెయిర్ ప్రాబ్లం తక్కువ ఉంటుంది, మనిషిలో పిల్లల్లో బలం ఉండట్లేదు, చేతులు కాళ్ళు అంత బలంగా ఉండట్లేదు, కంటి చూపు చాలా తక్కువ ఉంటుంది పిల్లలకి. ఇప్పటి నుంచి రోగనిరోధక శక్తి, చిన్న పిల్లలకే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. మీరు ఒకసారి గుర్తు చేయండి, పాత కాలంలో మీరు ఎంత ఆడుకొని ఉంటారు, వర్షంలో ఎన్నిసార్లు తడుచుంటారు, లేదా రోడ్ల మీద ఎన్నిసార్లు మట్లో ఆడుకొని ఉంటారు. ఇవాళ పిల్లలు ఇవన్నీ చేస్తారా? చేస్తే అసలు ఉండగలరా? ఉట్టిగా రోగాలు వచ్చేస్తాయి, ఉట్టిగా జలుబులు దగ్గులు జ్వరాలు వచ్చేస్తాయి అనమాట. అందుకే మెటబాలిక్ అవుట్కమ్, మంచి అవుట్కమ్ ఉండాలి. మీ పిల్లలు బాగుండాలి భవిష్యత్తు అంటే కనుక మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. మీరు స్ట్రాంగ్ గా లేకుండా మీ పిల్లల డిఎన్ఏ అనేది కరెక్ట్ గా ఉండదు. అందుకే పాతకాలంలో 100 ఏళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు 70, మొన్నటి దాకా 70 అన్నారు, ఇప్పుడు 50 కూడా గ్యారంటీ లేదు. మీరు కళ్ళ ముందు చూస్తుంటే పేరెంట్స్ ఉంటున్నారు, పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, పిల్లలు చనిపోతున్నారు, పిల్లల సమస్యలు ఎక్కువైపోతాయి. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకే గుడ్ బ్యాక్టీరియా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు అన్హెల్దీగా ఉన్నారా, హెల్దీగా ఉన్నారా ఎలా తెలిసిద్ది? మీ పొట్ట భాగం, మరి సార్ బాగుంది సార్, నాకు అర్థం కావట్లేదు, నా పొట్టలో ఏముంది ఏం లేదు అని ఎలా తెలిసిద్ది? ఎలా తెలిసిద్ది అంటే కనుక మన పొట్ట భాగంలో అబ్డామినల్ పెయిన్, కడుపు నొప్పి వస్తే మనకు తెలిసినట్టు అర్థమవుతుంది. పాతకాలంలో 24 గంటలు సివియర్ పెయిన్ అంటారు కదా, కడుపు నొప్పి వచ్చిందని. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా కడుపు నొప్పి అంటే సడన్ గా మీకు కడుపు నొప్పి వస్తుందంటే దాని అర్థం మీ పొట్ట భాగం కరెక్ట్ గా సరిగ్గా లేదు, మీ డైజెషన్ లెవెల్స్ బాగాలేదు అని అర్థం. బ్లోటింగ్, ఎప్పుడు చూసినా కడుపు ఉబ్బరంగా ఉంటుంది, భారంగా ఉంటుంది అంటే కూడా మీ పొట్ట భాగం డైజెషన్ లెవెల్స్ అనేది కరెక్ట్ గా లేదు. లూజ్ స్టూల్స్ అంటే మీరు వాష్రూమ్కి వెళ్తే మీ స్టూల్ ని బట్టి కూడా మీ ఆరోగ్యం ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు. లూజ్ స్టూల్ అంటే అర్థం ఏంటంటే మీరు వెళ్ళే మోషన్ ఏదైతే ఉందో ఆ డైజెషన్ అనేది లిక్విడ్ గా వస్తుంది, అది మంచిది కాదు. ఓకే, రెండోది, స్టూల్ ని బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా డిసైడ్ అవ్వచ్చు చెప్తా వినండి. స్టూల్ అంటే మీ శరీరంలో మీరు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత, మోషన్ చేసిన తర్వాత ఈ ఈ స్టూల్ ఏదైతే మోషన్ ఉందో ఆ మోషన్ గట్టిగా ఉండి గంటగా ఓకే మంచిది. దాన్ని కూడా మళ్ళీ మీరు ఆ డైజెషన్ అనేది వాటర్ లో డిప్ అయిపోయింది అంటే మీ మోషన్ మీరు వెళ్ళిన తర్వాత అది నీళ్లలో మునిగిపోయింది అంటే కనుక దాని అర్థం ఏంటంటే మీ ఆరోగ్యం అంతా కరెక్ట్ గా, అంటే డైజెషన్ లెవెల్స్ అంతా ఫైబర్ కరెక్ట్ గా లేదన్నమాట. ఒకవేళ బ్లోట్ అవుతుంది అంటే కనుక, నీళ్లలో తేలుతుంది అంటే కనుక మోషన్ అనేది, అది మీరు ఆరోగ్యంగా అంటే మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉందని అర్థం. అంటే ఒక చూడండి, ఒక డైజెషన్ ని బట్టి కూడా మీ ఆరోగ్యం తెలుసుకోవచ్చు అనమాట. మీ స్కిన్ ని బట్టి, మీ కళ్ళని బట్టి, లేదంటే మీ హెయిర్ ని బట్టి కూడా మీ ఆరోగ్యం తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీ డైజెషన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది నేను చెప్పట్లేదు, ఒక సైంటిస్ట్ రీసెర్చ్ నుంచి చెప్పిన మాట. ఒక మన స్టూల్లో నుంచి కూడా మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు అనమాట. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది, తరచుగా పొట్ట నొప్పి, పొట్టకి సంబంధించిన సమస్యలు, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావడం, హార్ట్ బర్న్, చాలా మంది గుండెలో నొప్పి వస్తూ ఉంటుంది, పద్దాగల గ్యాస్ కొడతా ఉంటుందంట. అది ఎందుకు వస్తుంది? పొట్ట భాగం కరెక్ట్ గా లేకపోవడం. నాషియా, వామిటింగ్, చాలా మందికి వామిటింగ్ సెన్సేషన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. దీనికి కూడా కారణం అదే అయి ఉండొచ్చు. తరచుగా బరువు పెరగటం, అర్థం కాకుండా జీవితంలో బరువు పెరగడం తగ్గడం జరుగుతుంటుంది వితౌట్ ఏ గుడ్ రీజన్. అంటే తెలియక ఎలా పడితే అలా బరువు పెరుగుతారు, తగ్గుతున్నారు. దానికి కూడా కారణం మన స్టమకే అనమాట. ఓకే,
సో బ్లీడింగ్ రావటం, మీకు చాలా మందికి మోషన్ వెళ్తుంటే మంటగా ఉండటం, బ్లీడింగ్ రావటం, ఇవన్నీ జరుగుతుంటాయి. దాని అర్థం ఏంటంటే పొట్ట భాగంలో మీకు ఏదో సమస్య ఉందని అర్థం. కొంతమందికి ఫీవర్ రావటం, ఎక్కువ తలనొప్పి రావటం, ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. చెస్ట్ పెయిన్ రావడం కూడా జరుగుతుంది. జాండీస్ అంటే ఇంకా కంప్లీట్ గా హెల్త్ పాడైపోయినట్టు అనమాట. అంటే డైజెషన్ లో జాండీస్ వస్తుందంటే అర్థం ఏంటి, మనిషి కంప్లీట్ గా ఒక లైఫ్ ని పాడు చేసేసినట్టు. సో అర్థం చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మొదటి సైన్ ఏంటి అంటే కనుక మీ పొట్ట భాగంలో గ్యాస్ కానీ బ్లోటింగ్ అని ఉండి అంటే కనుక మీకు సమస్య ఉన్నట్టు. మీకు ఎక్కువ యాంగ్జైటీ, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, డిప్రెషన్ అవుతున్నారని కూడా పొట్ట భాగం. కొంతమంది ఆలోచిస్తూనే ఉంటారు, కొంతమంది యాంగ్జైటీ అవుతారు, ఓవర్ గా థింక్ చేస్తూ ఉంటారు, చిన్న విషయాన్ని కూడా ఆ, పెద్దగా ఆలోచిస్తూ ఉంటారు. అదేదో ఉంటాయి కదా సామెత, ఆ, ఈ ప్రపంచంలో యుద్ధాలు ఎలా జరిగినాయంటే ఒక కోడి పందాల వల్ల జరిగింది అని చెప్తారు చూసారా. రెండు ఊళ్ళ మధ్య కూడా ఒక చిన్న కోడి వల్ల జరిగింది అన్నట్టు ఉంటుంది. ఈ ఓవర్ రియాక్షన్ అవుతూ ఉంటారు అనమాట ఈ డైజెషన్ లెవెల్స్ కరెక్ట్ గా లేని వాళ్ళు. స్కిన్, చర్మ వ్యాధులు, చర్మ సమస్యలు, ఎగ్జిమా, ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేది, యాక్ని ప్రాబ్లమ్స్ వచ్చేది అందరికి కూడా పొట్ట భాగం బాగోకపోవడం వల్ల మాత్రమే వస్తుంది అనమాట. వైటమిన్ డెఫిషియన్సీ కూడా, పౌష్టిక ఆహార లోపాల వల్ల కూడా మన సమస్యలు పెరుగుతూ ఉంటాయి అనమాట. మోకాళ్ళ నొప్పులు కానీ, వెయిట్ గెయిన్ కానీ, షుగర్ ఎక్కువ మోతాదులో మనం తింటున్నాం కదా, పొద్దు నుంచి రాత్రి దాకా మనం ఏం తింటున్నాం, షుగరే తింటున్నాం. పొద్దున ఇడ్లీ చొప్పున షుగరు, దోశ చొప్పున షుగరు, మధ్యాహ్నం భోజనంలో రైస్లో షుగరు, అన్నీ అనమాట. శరీరంలో అందుకే మనకి ఇలాంటివి జరుగుతుంది. అందుకే ఏమవుతుంది, శరీరం మంపుగా ఉంటుంది, ఫ్యాటిక్ అవుతున్నారు. అంటే మనిషి ఎనర్జీ లేదు. 20 ఏళ్ళ 30 ఏళ్ళ మనిషి అంటే ఎంత బలంగా ఉండాలి. నేను ఇందాక మా ఆఫీస్లో ఒక మాట్లాడుతుంటే ఒక వ్యక్తితో, ఆ వ్యక్తి 84 ఏళ్ళంట, 80 80 ఏళ్ల వరకు పని చేశారంట. అసలు మనం 80 ఏళ్ల వాళ్ళు బతుకుతామా? 70 ఏళ్ల వరకు ఉన్నామా? పని చేస్తున్నారు ఆయన, 80 ఏళ్ళు పని చేశాడంట. మనిషి కష్టపడే వ్యక్తి, రైతు. సో అలా నేను అనేది ఏంటంటే మన ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, దీనివల్ల మీ బ్రెయిన్, హార్ట్, స్కిన్ అన్ని కూడా హెల్తీగా ఉండడానికి బాగుంటుంది అనమాట. చెక్ చేసుకోండి, మీ నిజంగా మీ ఆహారం బాగుందా, మీ గట్ హెల్త్ బాగుందా లేదా, ఎలా చెక్ చేసుకోవాలో నేను చెప్తాను. కొన్ని టిప్స్ చెప్తాను, ఒకవేళ మీకు అర్థమైతే కనుక టిక్ చేసుకోండి, రాసుకొని టిక్ చేసుకోండి. మీకు ఫ్రీక్వెంట్ గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మోషన్ అవ్వటం కానీ, లేదా పొట్ట ఉబ్బరంగా ఉండటం కానీ, లేదా సరిగ్గా లూజ్ మోషన్స్ అవ్వడం కానీ జరుగుతుంది, డైరీలా ఉందంటే కనుక, మంచిగా ఇలా అవ్వట్లేదు అంటే కనుక ఇంటూ కొట్టండి, అవుతుంది అంటే కనుక టిక్ చేయండి. అంటే బాగుందంటే టిక్ చేయండి, బాగోలేదు అంటే కనుక ఇంటూ చేయండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీ పొట్ట భాగం అనేది బాగుందా లేదా అనేది. ఓకే, ఫ్యాటిక్ అండ్ పూర్ కాన్సన్ట్రేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. మనిషి ఎప్పుడు చూసినా డల్ గా ఉంటున్నాం, మంపుగా ఉంటున్నాడు, అసలు వాడి ఫోకస్ లేదు. చెప్పిన 10 సెకండ్ల తర్వాత మనిషి తెలుసుకుంటున్నాడు, అరే ఏం జరిగింది, ఏం విన్నాం అన్నట్టు అనిపిస్తుంది. అన్నప్పుడు మీకు ఎలా ఉంటది అంటే ఇది కూడా ప్రాబ్లమే. ఇలా అనిపిస్తుంది అంటే కనుక ఇంటూ చేయండి, లేదు అంటే కనుక టిక్ చేయండి, బాగుంది అంటే కనుక. బ్యాడ్ బ్రీత్, చాలా మందికి తెలియదు ఏంటంటే, ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఒక్క నోట్ల నుంచి స్మెల్ వస్తుంది. చాలాసార్లు మీరు వింటారు కదా, అమ్మో ఏంట్రా బాబు వీడి నోట్లో ఏం తిన్నాడు రా బాబు, స్మెల్ వస్తుంది అనుకుంటారు. దాని అర్థం ఏంటంటే పొట్ట బాగాలేదని అర్థం. నోట్లో నుంచి స్మెల్ వస్తుందంటే లోపల మీ ఈ ఇంజన్ ఏదైతే ఉందో, ఇంజన్ బాగా పాడైపోయింది, ఇంజన్ ఆయిల్ బాగా పాడైపోయి అదే ఇంజన్ ఆయిల్ వాడుతున్నాం. కొంచెం మార్చుకోవాలి, కొంచెం తెలుసుకోవాలి. ఓకే, నోట్లో నుంచి చెడు స్మెల్ వస్తుందంటే దాని అర్థం లోపల బాగాలేదండి. ఓకే, సో ఎసిడిక్ రిఫ్లెక్షన్స్, బాగా చాలా మందికి తేపులు వస్తుంటాయి చూసారా, తేపులు రావటం, మంటగా ఉండటం ఈ ఎసోఫేగస్ లో కూడా అనిపిస్తే కనుక అది కూడా చెడుగా జరుగుతుంది అనమాట. బాగా ఎలర్జీస్ వస్తున్నాయి, ఏమైనా మందులు మారినా, ఆహారం మారినా, ఎవరికైనా చర్మ సమస్యలు వస్తున్నాయి. ఫుడ్ సెన్సిటివిటీస్ అంటారు దీన్ని. అంటే ఏదైనా సమస్యలు రావడానికి ఎక్కువ ఉంటే కనుక దీని వల్ల కూడా మీకు అర్థం అవుతుంటది అనమాట. ఓకే, అది ఉన్నా కూడా ఇంటూ చేసుకోండి. డిఫికల్టీ టు మేనేజ్ యువర్ వెయిట్, అసలు చాలా మందికి వెయిట్ ని మేనేజ్ చేసుకోలేరు. అసలు వాళ్ళ వెయిట్ ని మేనేజ్ చేసుకోవడం వాళ్ళకి అర్థమే కాదు. అన్నా కూడా అదొక గట్టికి సంబంధించిన సమస్యే, అది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, డూ యూ గెట్ ఎక్స్పోజ్ టు, మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా మీరు బాగా ఎక్స్పోజ్ అవుతున్నారా దేనికి, మన ఫిజికల్ మెంటల్ స్ట్రెస్ కి ఏమైనా ఎక్స్పోజ్ అవుతున్నారా చూడండి, ఒత్తిడి ఎక్కువ పడుతున్నారా అన్నా కూడా. నేను చెప్పా కదా, గట్ అనేది సెకండ్ బ్రెయిన్, అంటే రెండో బుర్ర. మీరు ఇక్కడ ఆలోచించే విషయాల మీద కూడా మీకు ప్రెషర్ వల్ల ఈ డైజెషన్ పాడైపోతుంది. అందుకని ఇక్కడ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ మెడిసిన్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ వాడిన, ఎక్కువ మోతాదులో మెడిసిన్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ చేస్తూ ఉన్నారంటే కూడా సమస్యలు పెరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, అందుకే ఇన్బ్యాలెన్స్ డైట్ ఉన్నా కూడా సమస్యలు పెరుగుతాయి. ఓకే, ఇప్పుడు చెప్పిన వాటిలో ఎన్ని ఉన్నాయో ఒకసారి చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి, అందరూ కూడా చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, స్ట్రెస్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోండి. మీకు ఒత్తిడి ఉందా, కంట్రోల్ చేసుకోండి. జరగాల్సింది ఏదైతే జరుగుతూనే ఉంటుంది, కానీ ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నిద్ర కరెక్ట్ గా పోవాలి, ఒక 6 గంటలకైనా కనీసం మనిషి నిద్రపోవాలి. నిద్రపోకపోతే ఏమైంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, బ్రెయిన్ వల్ల శరీరం అంతా డ్యామేజ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి.
మంచిగా తినండి, స్లోగా తినాలి, గబా గబా తినకూడదు. పాతకాలంలో మేము తినడానికి నాకు గంట సేపు టైం ఇచ్చేవాడు స్కూల్ పిల్లలకి. ఇప్పుడు 15 నిమిషాలు కూడా టైం ఇవ్వట్ల. ఆఫీసులో చూడండి, లంచ్ బ్రేక్ లో సప్ 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 అని తినేస్తున్నారు. పొద్దున బ్రేక్ఫాస్ట్ తినాలి, స్కూల్కి వెళ్ళాలి, ఈ లోపే హడావుడిగా పిల్లలకి పెట్టేస్తున్నారు. అసలు ఏం తింటున్నారు, ఎందుకు తింటున్నారు కూడా తెలియకుండా తింటున్నారు. అంత ఫాస్ట్ గా తినకూడదు. కనీసం కూర్చొని మీరు దాన్ని తినే ఆహారాన్ని స్వాదిస్తూ, ఎటువంటి టీవీలు ఫోన్లు గిల్లు చూడకుండా మంచిగా కాసేపు భోజనం మీద దృష్టి పెట్టి టైం తీసి తినాలి. కంగారు పడతాక హడావుడి చేస్తా తినకూడదు. సరేనా? మీరు ఎంత కష్టపడ్డా కూడా ఆ తిండి కోసం మనం కష్టపడేది. ఆ తిండిని ప్రశాంతంగా తినడం చాలా ఇంపార్టెంట్. స్టే హైడ్రేటెడ్, మంచిగా వాటర్ తాగండి, పొట్ట బాగుంటది. ప్రోబయాటిక్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పా కదా పెరుగులు మజ్జిగలని, పెరుగు మజ్జిగలు లేవు, అన్ని క్వాలిటీస్ పోయినాయి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్రోబయాటిక్ ప్రీబయాటిక్ కావాలి. అంటే మనం తినే ఆహారంలో పీచు పదార్థం అండ్ ప్రోబయాటిక్ గట్టికి సంబంధించిన బ్యాక్టీరియా మంచిగా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలన్నమాట. షుగర్ ని తగ్గించండి. షుగర్ మంచిది కాదు. మన షుగరు, సాల్ట్ ఇవన్నీ మన బాడీని పాడు చేస్తూ ఉంటది అనమాట. ఇది అస్సలు మంచిది కాదు. కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఓకే. యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకండి. ఎక్సర్సైజ్ పద్దాగా మంచిగా చేయండి. స్మోకింగ్ ఉందనుకోండి, అలవాట్లు మార్చుకోండి. స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువ ఉందనుకోండి, ఇవన్నీ మార్చుకోండి. ఎక్కువ నాన్ వెజ్ తింటారనుకోండి, దానివల్ల కూడా డైజెషన్ ఉంటుంది. మీకు తెలుసా, ఒక టిప్ చెప్తాను వినండి. మనం రెగ్యులర్ గా తినే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లిక్విడ్ అంటే వాటర్ లాగా, వాటర్ మిలన్, పపాయ మంచిగా తినే ఫ్రూట్స్ తింటే మీకు 4 గంటలకి డైజెషన్ అయిద్దంట. అంటే పొట్టంతా క్లియర్ అవ్వడానికి 4 గంటలు పట్టిద్దంట. అదే మీరు ఒక నార్మల్ భోజనం తీసుకుంటే కనీసం ఒక 8-10 గంటలు పడుతుందంట. మీరు బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీలో, దోశనో లేదా మధ్యాహ్నం భోజనం ఏమైనా తీసుకున్నారంటే 8 గంటలు పడుతుందంట. ఒకవేళ మీరు నాన్ వెజ్ కనుక, బిర్యానీలు, నాన్ వెజ్, చికెన్లు, మటన్లు తిన్నారు అంటే కనుక ఇది డైజెస్ట్ అవ్వడానికి, మీరేమనుకుంటారు, ఇవాళ తిన్నాం కదా రేపు పొద్దున వెళ్ళిపోయాం కదా అనుకుంటాం. ఇది డైజెస్ట్ అవ్వడానికి కనీసం 24 గంటల నుంచి 48 గంటలు పడుతుందంట. అర్థమవుతుందా? అంటే పొట్టలో నుంచి అది బయటికి వెళ్ళడానికి ఇంత టైం పడుతుంది. ఇది కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి అసలు ఇది ఎప్పుడు వెళ్తుందో తెలియదు. కొంతమందికి అయితే 2-3 రోజులకు ఒకసారి వాష్రూమ్. అమెరికాలో నేను వెళ్ళినప్పుడు వారానికి ఒకసారి వాష్రూమ్కి వెళ్తారంట. వారానికి ఒకసారి. ఇంకా అర్థం చేసుకుని వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పొట్టలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ జాగ్రత్తగా ఉండటం. ఓకే. సో మన డైట్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ చేయడం. మీరందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ప్రతిరోజు పొద్దున లెగవంగానే ఇడ్లీ, దోశ, పూరి. ప్రపంచం అంతా ఒకవైపు, మనమందరం ఒకవైపు, మన పిల్లలందరూ ఒకవైపు, మన ఆరోగ్యంగా ఉన్నాం. ఏం తీసుకున్నాం? పొద్దునే లెగవంగానే హెల్దీ బ్రేక్ఫాస్ట్. చాలా ఆరోగ్యంగా ఉంటుంది. పొట్టకి కావాల్సింది ఫైబరు, వైటమిన్స్, మినరల్స్ అన్ని కూడా పుష్కలంగా దీంట్లో దొరుకుతాయి. దీనివల్ల మీ పొట్ట భాగం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. కంపల్సరీగా ఈ డైజెషన్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ యాడ్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా మార్చండి. దీంతో పాటు మీ గట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నారు, మీ డైట్ లో, మన డైట్ లో రోజు మొత్తం ఉంటే ఒక 25 గ్రాముల పీచు పదార్థం కావాలి, ఫైబర్. కానీ మనం తినే దాంట్లో ఫైబర్ ఉందా? లేదు. అందుకని మనం ఏం చేయాలి? పీచు పదార్థాన్ని తీసుకోవాలి. మనం తినే ఆహారం నుంచి ఏం తీసుకోవాలి? ఈ జాంకాయ, పప్పాయ ఇలాంటి వాటిలో ఉంటాయి. కానీ మనం రోజు తింటామా? తినము. రోజుకి ఇలా ఇవన్నీ కావాలంటే రోజుకి 7 రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కావాలి. మనం తినట్లేదు. అందుకని మనం కావాల్సింది ఏంటంటే షేక్ తో పాటు ఫైబర్ కొంచెం యాడ్ చేసుకోవడం, పిల్లలకి భోజనాల్లో ఫైబర్ యాడ్ చేయడం, రొట్టెలో ఫైబర్ యాడ్ చేయడం, లేదంటే మనం తినే ఆహారంలో మజ్జిగలో ఫైబర్ యాడ్ చేయడం. పిల్లలకి అలవాటు చేయాలి ఫైబర్. పీచు పదార్థం వెళ్ళలేదనుకోండి బాడీలో, పొట్ట క్లియర్ అవ్వదు. పిల్లలు చూడండి, అబ్జర్వ్ చేయండి. పిల్లలు వాళ్ళ రోజుల్లో మోషన్ సరిగ్గా అవ్వట్లా. మోషన్ సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు సరిగ్గా తినట్లా. పేరెంట్స్ ఏమనుకుంటారు? అరే మంచిగా తినట్లేదు అనుకుంటున్నారు. మా పిల్లలు తినట్లేదు అనుకుంటారు. తినట్లేదు అంటే దాని అర్థం పొట్ట క్లియర్ అవ్వలేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. పొట్ట క్లియర్ అయిపోయింది, మోషన్ సరిగ్గా అయిపోయింది అనుకోండి, పొట్ట ఖాళీగా ఉంటే ఆకలిస్తూ ఉంటుంది మీకు. కానీ పొట్ట క్లియర్ అయినప్పుడు ఆకలి ఉండదు. అది చాలా ఇంపార్టెంట్. ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అని బ్రహ్మాండంగా ఉంటుంది. 5 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇది చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. అలో కాన్సన్ట్రేట్. పొట్ట ఎవరికైనా మీ డైజెషన్ అనేది బ్లోటింగ్ ఉంటుంది అండ్ అలాగే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కనుక అలో కాన్సన్ట్రేట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట. మీ పొట్టని స్మూత్ చేయడానికి. జారుడు బండ ఉంటుంది చూసారా? జారుడు బండ కూర్చుంటే జారిపోయింది చూసారా? అలా జారుడు బండలాగా మీ మోషన్ కరెక్ట్ గా ఉండాలి అంటే కనుక అలో కాన్సన్ట్రేట్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రోబయాటిక్. నేను చెప్పా కదా, కొన్ని వేల కోట్ల కణాలు ఉంటాయి మన శరీరం మొత్తంలో. దీంట్లో మళ్ళీ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా చెడు ఎక్కువ ఉంది అంటే కనుక హీరో ఎక్కువ ఉండాలి. అంటే విలన్ ఎక్కువ ఉన్నప్పుడు హీరో ఎక్కువ ఉండాలి. హీరో అనేది ప్రోబయాటిక్. ప్రోబయాటిక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ప్రోబయాటిక్ లో 2 బిలియన్ బ్యాక్టీరియా ఉంది. ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయిన బ్యాక్టీరియాలో 2 బిలియన్ల బ్యాక్టీరియా ఉంది. దీనిలో వల్ల మీకు ఏంటంటే గట్ సస్టైనబిలిటీ చాలా బాగా జరుగుతుంది అనమాట. ఓకే. 70% సర్వైవల్ ఉంటుంది. ఇవాళ తీసుకునే పెరుగుల మజ్జిగలో క్వాలిటీ లేకపోవడం వల్ల మన బాడీలో యాసిడ్స్ ఉంటాయని చెప్పా కదా, దీనివల్ల ఏం జరిగిందంటే సర్వైవల్ రేషియో అంటే పొట్ట భాగం వరకు వెళ్ళదన్నమాట. ఇంటెస్టైన్స్ వరకు వెళ్లకుండా అది ఆపేస్తుంది అనమాట. ఆపేయడం అంటే అర్థం
అక్కడ దాకా వెళ్తుంది, దాని తర్వాత దాని జీవం అనేది లోపల దాకా వెళ్ళదు, అంటే సర్వైవ్ అవ్వదు అనమాట అక్కడ. ఓకే, సో దేంట్లో అయినా మీరు హాట్ కానీ కోల్డ్ కానీ డ్రింక్స్ లో కానీ దేంట్లో అయినా కలుపుకోవచ్చు. నేనైతే పొద్దున పూట లెగవంగానే మొదటి అఫ్రెష్ లో నేను ప్రోబయాటిక్ ని పెట్టుకుంటాను అనమాట, నా డైజెషన్ లెవెల్స్ హెల్ప్ అవడానికి. అండ్ అలో కాన్సన్ట్రేట్ బ్రహ్మాండంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫైబర్ కాంప్లెక్స్ అనేది ఫైబర్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, 20% ఎక్సర్సైజ్, 80% న్యూట్రిషన్, 100% మైండ్ సెట్. మన మైండ్ సెట్ కరెక్ట్ గా లేదు అంటే కనుక కొంచెం చేంజ్ చేసుకుని డెఫినెట్ గా ఇంప్రూవ్ చేసుకుంటుండాలి. ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ పిలిచారో, ఇన్వైట్ చేశారో, వాళ్ళు మీ కోచ్ అంటారు, వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేయండి. మన ఆహారపు అలవాట్లు ఎలా మార్చుకోవాలి, మన ఆరోగ్యం ఇంకా ఇంకా బెటర్ గా ఎవరు ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటనేది డెఫినెట్ గా వాళ్ళు హెల్ప్ అవుతారు. ఒక్కసారి లాస్ట్ క్వశ్చన్ నేను ఒకటి అడుగుతాను, మీరు ఒక్కసారి ఆన్సర్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరెవరు ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటిని కరెక్ట్ గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరు ఏదో ఒక సమస్య ఉంది, ఇప్పుడు నేను చెప్పా కదా డైజెషన్ హెల్త్ చెక్ చేసుకోండి అని చెప్పా కదా, దాంట్లో ఏదో ఒకటి ఇంటూ ఒకటైనా పడింది అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సార్ నాకు ఏదో ఒకటి ఉంది సార్, ఇది ఉంది సార్, అది ఉంది సార్ అన్న వాళ్ళు ఏదో ఒకటి ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ. ఎవరికైనా ఏదో ఒకటి సమస్యలు ఉంటాయే ఉంటాయి పొట్టకి సంబంధించింది, ఎవరికి లేకుండా అయితే ఉండదు. సో ఎవరైనా అనిపిస్తే కనుక ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సో చూడండి, ఒక 20 మంది 30 మంది చేశారు, 500 పైగా ఉన్నారు. క్లబ్లో దగ్గర దగ్గర 600 700 మంది ఉంటారు మొత్తం మీద ఈ కాల్లో. ఒక్కసారి ఇక్కడ చెప్పబోయినా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఆ సమస్య ఏంటి, ఆ బాధ ఏంటి అనేది ఒక్కసారి మీరు కరెక్షన్ చేసుకొని మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు మీకు బ్రహ్మాండమైన ఆరోగ్య ఇన్ఫర్మేషన్ ఇచ్చి డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. బ్రహ్మాండంగా అనిపించింది మీతో ఇవాళ మాట్లాడి. రేపు మళ్ళీ కొత్త టాపిక్ తో మాట్లాడదాము. రేపటి టాపిక్ వచ్చేసి మనకి ఆరోగ్యం గురించి మంచి టాపిక్ ఉంది, అవి కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి. డెఫినెట్ గా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. బ్యాక్ టు మంజు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా చెప్పారు కదా, సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మన గురించి మనం తెలుసుకోవాలి, మన గురించి మనం చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. మనం ఎక్కడికన్నా ఊరెళ్ళేటప్పుడు చెక్ లిస్ట్ ఎలా పెట్టుకుంటామో, మీ హెల్త్ బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, గట్ హెల్త్ గురించి ఈరోజు టాపిక్ అయితే వండర్ఫుల్ టాపిక్ కదా. మంచిగా మీరు ఇప్పుడు చెప్పిన సప్లిమెంట్స్ లో ఏదైనా యాడ్ ఆన్ లేకపోతే ప్రోబయోటిక్ కానీ ఫైబర్ కానీ ఎలో ప్లస్ కానీ ఇవి యాడ్ చేసుకోండి. ఎందుకంటే మన శరీరమే ఒక దేవాలయం, దీన్ని హ్యాపీగా ఉంచుకుంటే మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. నిజంగా వండర్ఫుల్ అండి. సార్ కి అయితే అందరు హార్ట్ సింబల్స్ ఇవ్వండి. మంచి టాపిక్, మంచిగా చక్కగా డెలివరీ చేశారు. ఓకే, థ్యాంక్ యూ టు ద సిస్టమ్ అండి. థ్యాంక్ యూ టు మై కోచ్ అండ్ ఎల్డబ్ల్యూసి సిస్టమ్. ఓకే, అందరికి సైనింగ్ ఆఫ్ అండి. బాయ్. రేపు అందరం కలుద్దాం. హెల్తీగా హ్యాపీగా ఉండండి ఈ రోజంతా ఎవ్రీవన్. బాయ్.